రాజమండ్రిలో పైలట్ల శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి. పైలట్ల కొరత ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పైలట్ శిక్షణా కేంద్రాన్ని జార్విస్ సంస్థ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. జార్విస్ ఫ్లైట్ ట్రైనింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న FTO పనులకు ఎంపీ పురంధరేశ్వరి శంకుస్థాపన చేశారు. ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి సంఖ్యను 166కి పెంచారన్నారు. విమానయాన రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జార్విస్ ఏవియేషన్ CEO ఫణీంద్ర పాల్గొన్నారు. రాజమండ్రిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మనం ఈ రాజమండ్రిలో ఏదైతే పెట్టుబడులు రావాలి అని చెప్పి మనం ఆకాంక్షిస్తున్నాము, ఒక రకంగా ఆ పెట్టుబడి రూపంలో మనకి ఇక్కడ జార్విస్ ఏవియేషన్ కంపెనీ వారు పైలట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ ప్రారంభించడం ఇవాళే శంకుస్థాపన చేసుకున్నాము. దగ్గర ఒక 6 నెలల్లో ఇది ఇంచుమించుగా రెడీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పైలట్లకి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంటే శిక్షణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బ్యాచ్లో కూడా 30 మంది దగ్గరగా పైలట్ ట్రైనింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ 166 ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా ఉడాన్ కార్యక్రమం కింద. ఎందుకంటే సామాన్యులు కూడా విమానయానం అనేది కేవలం ధనికులకి మాత్రమే కాకుండా అది పేదవారికి కూడా అందుబాటులో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ ఉడాన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ Tier 2, Tier 3 సిటీస్ ఏవైతే ఉంటాయో, పట్టణాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది.